లైఫ్‌లో కొన్ని విషయాలు మనం ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయమండి. కానీ జరిగిపోతూ ఉంటాయి. అలా జరిగిపోయినప్పుడు కొంతమంది షాకులకి గురవుతూ ఉంటారు. సేమ్ టు సేమ్ 'తలపతి విజయ్' గెలుస్తారని ఎవ్వరు కూడా ఊహించలేదు. ఏదో వచ్చారులే, అయిపోతుందిలే అని ఏదో ఒక చిన్న చాలా మంది కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు అన్నమాట. గెలుస్తారు అని. ఎఫర్ట్స్ పెట్టిన ఎఫర్ట్స్, స్ట్రాటజీ ఇవన్నీ కూడా 'తలపతి విజయ్‌కి' విజయాన్ని చేకూర్చేయండి. ఎక్స్‌పెక్ట్ చేయకుండా జరిగే కొన్ని విషయాలు మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి. ఎవరు ఊహించని ఒక సంఘటనలాగా జరిగిపోయిందనమాట. కానీ కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేశారు. ఏదేమైనా సరే చాలా శాతం వరకు అనుకోలేదు విజయ్ వస్తారు అని. వచ్చారు. తనకి జరిగిన నెగెటివ్ పరిస్థితులన్నిటిని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాజిటివ్‌గా మార్చుకున్నారు. ఆ విధంగా ఒక స్ట్రాటజీ ద్వారా రావటం జరిగింది. మన లైఫ్‌లో కూడా అంతేనండి. ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. నెగెటివ్ విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఒక స్ట్రాటజీగా తీసుకొని మనకి పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలి. జరిగిన విషయాలన్నిటిని కూడా. మీలో ఎంతమంది 'తలపతి విజయ్' గెలుస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేశారో కామెంట్ చేయండి. ఏది జరిగినా సరే మన మంచికే జరుగుతుంది అని అనుకున్నప్పుడు జీవితంలో విజయం సాధ్యం. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వాటినన్నిటిని తట్టుకొని గట్టిగా, ధైర్యంగా నిలబడినప్పుడు విజయం ఏదైనా సరే తలుంచి సెల్యూట్ చేయాల్సిందే. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.